ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతు లేదు, పొంతన లేదు. ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం, కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టిండ్రు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది.